ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకుని ఈ యొక్క అనుదిన ప్రార్థన కోరికను మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనుడైన మా ప్రియపరులకు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామములకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం. మహోన్నతుడ ఈ రాత్రికాల సమయంలో ప్రతిగా దేవ, మేము ఇక అనుదిన ప్రార్థన కొడుకు ద్వారా మిమ్మల్ని స్తుతిస్తుండగా, ఘనపరుస్తుండగా, మహిమపరుస్తుండగా నా దేవ, జరుగుతున్న ఇక కార్యక్రమం అంతటిని కూడా మీరే జయకరంగా జరిగించుకొని ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడ ఉదయకాల సమయంలో కూడా మీ కాపుదల మీ భద్రత ఆంధ్రపించి నడిపించి మా పనిపాట్లలో, మా ప్రయాణంలో సమస్త విషయాలు దేవండి మీరు మాకు తోడుగా ఉన్నారు. దేవ, మీకు ఉన్నారు. జరుగుతున్న కార్యమంత్రులు మీరు మాకు తోడుగా ఉండమని మా ప్రభువును ఒక రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన ఉన్నారు ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సమయం మనమందరం కలిసి మాయలోకము మనది కాని లోకము అనే కీర్తన పాడుకుని మనం ప్రభు నామాన్ని మనం మహిమపరచుదాం. మాయలోకము మనది కాని లోకము, మనసు పెట్టి ఆలోచిస్తే లేని లోకము, భూమిపైన మనమంతా యాత్రికులం, ప్రభు యేసుని ప్రకటించే సువార్తికులం. భూమిపైన మనమంతా యాత్రికులం, ప్రభు యేసుని ప్రకటించే సువార్తికులం. మాయలోకము మనది కాని లోకము, ఎండమావిలాంటి ఈ అందమైన బ్రతుకులో కనిపించేవన్నీ వట్టి భ్రమలే కావా. ఎండమావిలాంటి ఈ అందమైన బ్రతుకులో కనిపించేవన్నీ వట్టి భ్రమలే కావా. ఊపిరాగిపోతే ఏముందిలే, ఊపిరాగిపోతే ఏముందిలే, ప్రభుని నమ్ముకుంటే జీవముందిలే, నిత్య జీవముందిలే. మాయలోకము మనది కాని లోకము, మనసు పెట్టి ఆలోచిస్తే లేని లోకము, భూమిపైన మనమంతా యాత్రికులము, ప్రభు యేసుని ప్రకటించే సువార్తికులం. భూమిపైన మనమంతా ప్రభు యేసుని ప్రకటించే సువార్తికులం. మాయలోకము మనది కాని లోకము, కనిపించే మనుషులంతా తెర మీద బొమ్మలే, కనిపించిన వారు కూడా కలకాలం ఉండరులే. కనిపించే మనుషులంతా తెర మీద బొమ్మలే, కనిపించిన వారు కూడా కలకాలం ఉండరులే. నీకు ఈ లోకంలో ఏముందిలే, నీకు ఈ లోకంలో ఏముందిలే, తెలుసుకుంటే నీకు మరో లోకముందిలే, పరలోకముందిలే. మాయలోకము మనది కాని లోకము, మనసు పెట్టి ఆలోచిస్తే లేని లోకము, భూమిపైన మనమంతా యాత్రికులము, ప్రభు యేసుని ప్రకటించే సువార్తికులం. భూమిపైన మనమంతా యాత్రికులము, ప్రభు యేసుని ప్రకటించే సువార్తికులం. మాయలోకము మనది కాని లోకము. ప్రార్థన చేసుకుని ఈ రోజున మనము యోబు గ్రంథము 11, 12, 13 అధ్యాయాల్లో నుండి దేవుని యొక్క మాటలను మనము ఆలోచించేద్దాం. ప్రార్థన చేసుకుని ఇక వాక్య భాగాన్ని మనం విందాం. పరమందు ఆశీనుడైన మా పరమ తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ,
మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీ గ్రంథంలో నుండి తండ్రి మీ మాటలు మేము ఊహించుండగా వినగలిగే చెవులను గ్రహించగలిగే మనసు నా తండ్రి మా అందరికి అనుగ్రహించండి. ఈ వాక్యాన్ని మాత్రం అందరైతే ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారాను అలాగే ఈ మైక్ ద్వారాను మాత్రం అందరైతే ఈ కార్యక్రమంలో పాల్గొని పొందుతూ మీ మాటలు వింటున్నారో వారందరూ కూడా మీరు దీవించడం జరుగుతున్న కార్యక్రమంలో మీరు మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యోబు గ్రంథము 11వ అధ్యాయం. యోబు గ్రంథము 11, 12, 13 అధ్యాయాల నుండి దేవుని యొక్క మాటలను మనము ఈ రాత్రి కాలంలో మనము చదువుకోగలిగిన వారు ఉండాలి. 11వ అధ్యాయంలో నయమాకీయుడైన జాఫరు, యోబు స్నేహితుడైన మరొక స్నేహితుడైనట్టి జాఫరు మాట్లాడుతున్న సందర్భాలను మనం చూడొచ్చు. తర్వాతగా 12వ అధ్యాయంలోను 13వ అధ్యాయంలోను యోబు జాఫరు మాట్లాడిన మాటలకు సమాధానంగా 12, 13, 14 అధ్యాయంలో సమాధానాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం ఈ రోజున 12, 13 అధ్యాయాల వరకు మనము ఆలోచించబోతున్నాం. 11వ అధ్యాయం నుండి మొదటి వచనంలో మనం చూస్తే, అప్పుడు నయమాకీయుడైన జాఫరు ఎలాగున ప్రత్యుత్తరమిచ్చను అని మాట్లాడుతూ, ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా, వదరబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచదగునా అనే మాట. ఇక్కడ మనము జాఫరు పలికిన ఈ మాటలు చదువుతున్నప్పుడు మన నిత్య జీవితంలో మనలో చాలా మంది ఇటువంటి ఉద్దేశాన్ని కలిగిన వారు ఉంటారు. ఏంటి ఆ ఉద్దేశం అంటే, ఏమన్నాడు ఇక్కడ 2వ వచనంలో, ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను కదా. అంటే ప్రత్యుత్తరము చెప్పడం అనే ఈ మాట గురించి మనం గమనించగలిగితే, ఎటువంటి విషయంలో మనం ప్రత్యుత్తరము చెప్పగలగాలి అనగా, ఎదుటివాడు ఒక మాట మాట్లాడుతున్నప్పుడు మన మాటకు ప్రతి మాట, సర్వసాధారణంగా ఈ రోజున లోకంలో జరుగుతున్న పరిస్థితులు ఎలాగున్నవి అని అంటే, మనము లోకాన్ని మనం గమనించినప్పుడు మాటకు మాట, దెబ్బకు దెబ్బ, చేతికి చెయ్యి, ఇటువంటి విధానంలో ఈ రోజున లోకం జీవిస్తూ ఉంది. జాఫరు కూడా అదే ఉద్దేశాన్ని కలిగిన వాడు ఉన్నాడు. ఏమన్నాడంటే, ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను కదా అనే మాట. అయితే దైవ గ్రంథము, దేవుని యొక్క మాటలు మనం ఆలోచన చేసినప్పుడు మనం ఒకసారి కొత్త నిబంధన గ్రంథంలో ఒక మాటని మనము ఆలోచన చేయగలిగితే, మనము తీతుకు రాసిన పత్రికను గురించి మనము ఆలోచన చేయగలిగితే, తీతుకు రాసిన పత్రికలో పౌలు తీతుకు మాట్లాడుతూ ఏమంటారంటే, 3వ అధ్యాయము 9వ వచనంలో, అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రము గురించిన వివాదమును, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండవు. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వారిని విసర్జించుము. ఈ మాటల్లో మనం చూసినప్పుడు, ఒకటి దూరంగా ఉండమంటున్నాడు, రెండవదిగా 1-2 సార్లు చెప్పిన తర్వాత ఇక నువ్వు వారిని విసర్జించు అన్నాడు. ఇవి మనం కొంచెం వినసొంపుగా మనకు కనబడవు. మన నిత్య జీవితంలో మనకు ఎదురవుతున్న అనేక మంది వ్యక్తులు మన జీవితాలలో కొన్ని లేనిపోని మాటలను ఒకవేళ మనకి మీద వారు నిందలు మోపినప్పుడు మనము ఊరకనే కూర్చుని ఉండక ఆ మాటకు ప్రతి మాట చెప్పడానికి, వేరే కార్యము చేయడానికి మనం ప్రయాసపడుతుంటాం. జాఫర్ కూడా అదే మాట్లాడుతున్నాడు. ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరం చెప్పవాలని కదా, రీజనబుల్ గానే కనబడుతుంది, న్యాయబద్ధంగానే కనబడుతుంది. అవును, చెప్పాలి కదా. కానీ బైబిల్ బోధిస్తుంది, ఒకసారి చెప్పు, 2 సార్లు చెప్పు, తర్వాత నువ్వు వాటిని, ఆ వ్యక్తిని విసర్జించేసే, వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నించాయి. ఒకవేళ దూరంగా ఉండలేకపోయావా, ఒక్కసారి చెప్పు, 2 సార్లు సమాధానం చెప్పు, రెండవసారి ప్రత్యుత్తరం చెప్పు, ఇక తర్వాత నువ్వు అతన్ని విడిచిపెట్టడం అనేది, లేకపోతే అతన్ని విడిచిపెట్టడం అనేది నీ జీవితానికి మేలుకరము అనే మాటని మనం చూస్తాం. సామెతల గ్రంథంలో
జ్ఞానుడు సొలొమోను ఎన్నో మాటలను ఈ సందర్భాలను అనుసరించి చెప్పిన విషయాలు మనము ఎరిగిన వారు ఉన్నాం. చూడండి, ఒకసారి మనము జ్ఞానుడు సొలొమోను సామెతల గ్రంథంలో రాస్తూ కొన్ని చక్కటి మాటలు అక్కడ తెలియజేస్తున్న ఈ మాటలు పిల్లలు మనము ఆలోచించవచ్చు. ఒకసారి మనము సామెతల గ్రంథంలోకి మనం వద్దాం. సామెతల గ్రంథంలో మనం ఎరిగిన వారు ఉన్నాం. 10వ అధ్యాయం 19వ వచనంలో విస్తారమైన మాటలలో దోషముండక మానదు అనే మాట. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు అని చెబుతూ ఒక మాట అన్నారు. తన పెదవులు మూసుకునేవాడు బుద్ధిమంతుడు అన్నాడు. తన పెదవులు మూసుకునేవాడు బుద్ధిమంతుడు అంటే ఎందుకు ఈ విషయాన్ని మీతో మాట్లాడుతుంది? ఈ రోజున మనం చదువుతున్న ఈ అధ్యాయంలో జాఫరు ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రవాహముగా బయలు వెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవాలని కదా, బైబిల్లోనే ఉంది కదా అని అనిపిస్తూ ఉంటుంది మనకి. బైబిల్ గ్రంథంలోనే చెబుతుంది కదా, బైబిలే చెబుతుంది కదండి, ప్రవాహముగా బయలు వెళ్ళు మాటలకు ప్రత్యుత్తరం చెప్పాలని ఉంది కదా. చూడండి, ఆవిడ ఎన్నేసి మాట్లాడుతుందో లేదా ఆయన ఎన్నేసి మాట్లాడుతున్నాడో, ఆ మాటలకి మనం ఒక మాట కాకపోతే ఒక మాటకైనా మనం సమాధానం చెప్పాలి కదంటే, అవును సమాధానం చెప్పాలని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే వాక్యం బోధిస్తుంది, దూరంగా ఉండు వాటికి, నీ పెదవులను మూసుకో, నీ నోటిని కాచుకో. కాబట్టి నీవు అక్కడ వాక్యంలో మనము గమనించినప్పుడు మనం ఇంతకుముందు మనం గమనించాం, 1-2 మార్లు చెప్పిన తర్వాత వారిని విడిచిపెట్టేసాయి అనేటి మాటని మనం వాక్యంలో చూస్తాం. ఎంతమంది ఈ రోజున అటువంటి సూక్తిని అనుసరించే వారు ఉన్నారు? లేదు. ఈ రోజున సమాజంలో క్రైస్తవులుగా ఉన్న వారు సైతము ఈ రోజున ప్రవాహముగా బయలు వెళ్లే మాటలకు ప్రత్యుత్తరం చెప్పడానికి వారు సిద్ధపడి తమను తాము ఈ రోజున అనేక రీతులుగా తమను తాము దేవుని దృష్టిలో వారు వ్యతిరేకులుగా మారుతున్నారు. వాక్యాన్ని బట్టి మనము గమనించగలిగే తర్వాత మరికొన్ని మాటలు మనం చూడగలిగితే, జాఫరు పలికిన దేవుని గూర్చిన మాటలు, దేవుని గూర్చిన ఆలోచనలు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మాట్లాడుతూ చూడండి. ఇక్కడ మనము 7వ వచనం అంటే, దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తులకు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా అని ప్రశ్నిస్తున్నాడు 7వ వచనంలో. ఏమంటున్నాడు జాఫరు? దేవుని గూఢాంశములు నువ్వు తెలుసుకొనగలవా? సర్వశక్తులకు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానం కలుగునా? ఈ రోజున చాలా మంది వ్యక్తులు, మాకు దేవుడి గురించి పూర్తిగా తెలుసు, మాకు దేవుడు మాకు సర్వజ్ఞానం ఇచ్చాడు అని కొన్ని అబద్ధపు మాటలు మాట్లాడే వారిని మనం లోకంలో చాలా మందినే మనం చూస్తూ ఉన్నాం. వాక్యం బోధిస్తుంది, కాలమును సమయమును తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు, వాటిని తెలుసుకుంటే మీ పని కాదు. అలాగే ఏనాటికి ఆనాటికి చాలును, రేపటి దినముల గురించి మీరు ఆలోచించకండి, రేపటి దినము దాని సంగతుల గురించి అది ఆలోచిస్తుంది అని వాక్యం మనం చూస్తాం. ఈరోజు చాలా మంది వ్యక్తులు క్రైస్తవులుగా, సేవకులుగా, దేవుని పిల్లలుగా ఉంటే వారుగా పిలువబడుతున్నట్టు వారు సైతం ఈ రోజున ఆలోచన చేయగలిగితే దేవుని గూఢాంశము తెలుసుకునే వారుగా, దేవుని గురించిన పరిపూర్ణ జ్ఞానము ఎరిగిన వారుగా ఈ రోజున పిల్లల అనేక రీతులుగా మాట్లాడుకునే మనుషులు ఉంటారు. దయచేసి గమనించండి, మనం ఎరిగిన వారు మనం 2వ దశలో రహస్యములు మన దేవుడిని యెహోవాకు చెందును. ఈ రోజున చాలా మంది మాకు దేవుడి గురించిన పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నదని చెప్పుకొని అజ్ఞానంలో బ్రతుకుతున్న వాటిని మనము చాలా మందినే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జాఫర్ అంటున్నాడు, అది ఆకాశ వీధి అంత ఎందోచ్చు, అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది నీవేమి చేదు, పాతాళము కంటే లోతుగా ఉన్నది నీవేమి ఎరుగుదువు, దాని పరిమాణం భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. వేటిని గురించి మాట్లాడుతున్నాడు? నిజంగా ఈ మాటలు చాలా చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు జాఫర్. దేవుని గురించి, ఆయన గురించి తెలుసుకోవడం అనేది సామాన్యం అనుకుంటున్నాం. ఈరోజు చాలా మంది మనుషులు కూడా అదే భావన ఉన్నారు, మాకు అన్నీ తెలిసిపోయిందండి, మాకు దేవుని గురించి మొత్తం తెలిసిపోయిందండి అంట. మొత్తం ఎక్కడ తెలిసిపోయింది? అక్కడ అంటున్నాడు జాఫర్, అన్నాడు అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, పాతాళము కంటే లోతుగా ఉన్నది, భూమి కంటే అధికమైనది, సముద్రము కంటే అధికమైనది. దేవుడు అంటే ఈ రోజున చాలా మంది దేవుని గురించినట్టు అజ్ఞానంలో మునిగిపోయి ఈ రోజున పిల్లల దేవుని గురించి సరైన రీతిగా వారు తెలుసుకొనక వారికి తెలిసిన, అందుకనే వాక్యం రాయబడుతుంది,
దేవుని గురించి మనం విన్నది కేవలం గుసగుస లాంటి శబ్దం వంటిదే అనేటి మాటని మనము బహుశా ఇదే మనం యోగు గ్రంథంలో మనము చూస్తాం. అంటే మనకు దేవుని గురించి మనకి ఏం తెలిసిందంటే కేవలము గుసగుసలాడిన రీతిగానే మనకు తెలిసింది దేవుని గురించి. అంటే దేవుని గురించి మనం ఏదో మనకు తెలిసినంత తెలియదు అనుకునే భావంలో చాలా మంది జీవిస్తున్నారు. కానీ నీకు నాకు తెలిసినది ఏంటి అంటే కేవలము గుసగుస లాంటి శబ్దము లాంటిది మాత్రమే. అంటే చాలా తక్కువే మనం దేవుని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజున లోకాన్ని గురించి మనం ఎక్కువ తెలుసుకుంటున్నాం, కానీ ఈ రోజు దేవుని గురించి మనం ఎక్కువ తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ రోజు పిల్లలు నీవు నేను కూడా మనము ఆలోచించండి. ఈ రోజున దేవుని గురించి నీకు నాకు మనకి ఏమీ తెలుసని, లేకపోతే మనకి ఏమి అర్థమైందని ఈ రోజున మనము మన నిన్నటి దినాలు కూడా మీతో కొన్ని మాటలు మీతో మాట్లాడడం జరిగింది. ఈ రోజున కరోనా వైరస్ కూడా దేవుడిగా దేవతగా మలిచేసి పూజలు చేసేటి వారిగా ఈ రోజు మనం చూస్తాం. అంటే దేవుడి గురించి నువ్వు తెలుసుకోవడానికి జాఫర్ ఏమంటున్నాడంటే, ఇదిగో అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, పాతాళము కంటే లోతుగానున్నది, భూమి కంటే అధికమైనది, సముద్రము కంటే అధికమైనది. ఈ రోజున నీ జీవిత కాలం అంతా కూడా నువ్వు దేవుని గురించి నువ్వు తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే అది నువ్వు తెలుసుకునేది ఎంతటా గుసగుసలాడే శబ్దము వంటిది మాత్రమే. కేవలము దేవుని గురించి నీకు నాకు వినబడినది కేవలము గుసగుసలాడుకున్న శబ్దం వంటిదే అనే మాటను పిల్లరా దైవ గ్రంథంలో మనము యోగ గ్రంథంలో మనము ఆ మాటలు మనం చూడొచ్చు. కాబట్టి ఈ రోజు పిల్లరా, ఈ రోజు నువ్వు దేవుని గురించి నీకేమి తెలిసింది? అందుకే ఈరోజు చాలా మంది దేవుడు అన్యాయస్తుడు, లేదా దేవుడు మాకు అన్యాయం చేశాడు, లేదా దేవుడు మాకు ఏదో అని దేవుని మీద విరుచుకుపడేంటి వారు. అందుకే మనం కొన్ని చోట్ల మనం చూస్తుంటాం కదా, దేవా అసలు నువ్వు ఉన్నావా, అసలు ఎక్కడున్నావు? మనం సినిమాల్లో కొన్ని పాటలు మనం చూస్తూ ఉంటాం. అసలు నువ్వు ఉన్నావా, ఉంటే అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అనేటి కొన్ని దేవుని మీద మనము కొన్ని ఆలోచనలు కలిగిన వారు. 26వ అధ్యాయం 14 ఆ మాట మనం చూస్తున్నాం. యోబు గ్రంథంలో 26వ అధ్యాయం 14 యోబే మాట్లాడుతున్నవాడు ఆయన కార్యములలో స్వపములు చూడండి, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము వాటిదే కదా. అంటే ఆయన గురించి యోబు కూడా దాన్ని ఒప్పుకుంటున్నాడు. 26వ అధ్యాయంలో ఏదైతే 11వ అధ్యాయంలో జోఫర్ మాట్లాడుతున్నాడో, దేవుని గురించి నువ్వు నేర్చుకోవడం అని అంటే, దేవుని గురించి నువ్వు తెలుసుకోవడం అంటే అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, పాతాళం కంటే లోతుగా ఉన్నది, భూమి కంటే అధికమైనది, సముద్రం కంటే అధికమైనది అని ఆ జోఫర్ యొక్క మాటలకు ఇక్కడ 26వ అధ్యాయంలో యోబు మాట్లాడుతున్న మాటలు చూస్తే నిజమే, ఆయన గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము వాటిది. మనం అనుకుంటాం దేవుడి గురించి నాకు పూర్తిగా తెలిసిపోయింది, దేవుడు నాకు అది ఇది అని చెప్పి కొంతమంది మాట్లాడుకునేవారు. లేదు పిల్ల, ఈ రోజున నీకు తెలిసింది చాలా కొద్ది సంఘటన మాత్రమే. ఇంకా నువ్వు ఆయన గురించి నువ్వు పూర్తిగా తెలుసుకుంటే, అందుకనే వాక్యం మనం చూసినప్పుడు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండి. కాబట్టి మనము దేవుని స్వరూపంలోనికి మనం వెళ్ళగలగాలంటే ఆలోచించండి, నీలో నాలో ఎంతటి దేవుని గురించిన ఉన్నతమైన జ్ఞానం కలిగిన వారు ఉండాలి. వాక్యం మనం చూస్తున్నాం, ఆయన మన పోలిక చొప్పున మన పోలిక చొప్పున మన నరులు నిర్మించమని దేవుడు మాట్లాడే మాట మనం చూస్తాం. దేవుని స్వరూపంలో దేవుని పోలికను నిర్మించమని మనము ఆయన ఎరుగకపోవడం అనేది విచారకరం. 11వ వచనంలో మరొక విలువైన మాట జోఫర్ మాట్లాడుతూ, పనికి మారిన వారెవరో ఆయనే ఎరుగుడు కదా అన్నట్టు, పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుతున్నదో ఆయనే తెలుసుకున్నాడు కదా. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని జోఫరు తనకున్న అనుభవ జ్ఞానం నుండి మాట్లాడుతూ, పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుతున్నదో ఆయనే తెలుసుకున్నాడు కదా. నిజమే కదా. అంటే ఈ రోజు మనం అనుకుంటాం, అంటే ఇంతకుముందు మనం గమనించినప్పుడు న్యాయంగా ఈ రోజున వైద్యులు మనం చూస్తున్నప్పుడు వాళ్ళు టెస్టులు చేస్తేనే కానీ వైద్యం చేయలేని పరిస్థితి ఉన్నారు. అంటే ఎందుకు ఆ మాట మీతో మాట్లాడుతున్నట్టు మీకు అర్థం కావడానికి. నిజంగా ఈ రోజు మనకు వ్యాధి ఎటువంటిదని తెలుసుకోవడానికి ఎన్నో టెస్టులు చేస్తేనే కానీ పలానా వ్యాధిని బయటపడట్లా. ఇప్పుడు నేనంటున్నాడు, వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే దేవుని గ్రంథం మనకు బోధిస్తుంది, ఆయన పరిశీలన చేయే పాపం ఎక్కడ జరుగుతుందో ఎరిగిన దేవుడు. ఈ రోజున నీ జీవితంలో, నీ శరీరంలో నీ జీవితంలో ఏర్పడిన బలహీనత,
నీకు కలిగిన వ్యాధి ఆయనకి తెలియదా? ఎక్కడ నీ శరీరంలో బలహీనత ఉన్నదో, ఎక్కడ నీకు అనారోగ్యం ఉన్నదో, ఎక్కడ అది బాగుపరచబడుతుందో, ఎలా బాగుపరచబడుతుందో అన్నీ ఎరిగిన వాడు దేవుడు. ఎందుకంటే నిన్నదను కూడా మనం గమనించాం, నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను. నాకు కలిగిన ఎముకలు అన్నీ కూడా నీకు తెలిసింది, అన్నీ కూడా. అందుకనే నీ హస్తములు నా అవయవాల్ని, ఆ అవయవ నిర్మాణం చేసిన నీ విషయాన్ని నిన్నటి దినాన్ని కూడా మనం గమనించాం. ఎందుకు ఈ విషయాన్ని మీతో మాట్లాడుతున్నట్టు, ఈ రోజున అంత గొప్ప దేవుడు ఈ రోజున పిల్లల నీ జీవితంలో నా జీవితంలో గొప్ప కార్యమైన చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రోజున నీవు ఎటువంటి బలహీనతలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి సమస్య శోధనలు ఉన్నా, సమస్తము కూడా ఎరిగిన వారు దేవాది దేవుడు. అందుకని మనం మరొక మాట మనం చదువుతుంటాం, మనం కూర్చుండుట, మనం లేచుట ఆయన ఎరిగిన దేవుడు. మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్క పెట్టబడినవని దైవగ్రంథంలో మనం చూస్తాం. ఈ రోజున పిల్లలు ఈ మాటలు వింటున్న మీరు నేను మనం అందరం కూడా ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. ఈ రోజున నీకు కలిగిన బాధ, నీకు కలిగిన వేదన, నీకు కలిగిన ప్రతి సమస్య, శోధన, బలహీనత, అనారోగ్యం ఏదైతే అన్నీ ఎరిగిన వారు ఎవరంటే దేవుడు మాత్రమే. ఆయనకు మాత్రమే తెలుసు నీ బాధ ఏంటో, నీ వేదన ఏంటో, నీ శోధన ఏంటో, నీకున్న బలహీనత ఏంటో, నీకున్న వ్యాధి ఏంటో అన్నీ ఎరిగిన వాడు దేవుడు. కాబట్టి నువ్వు ఏం చేయగలగాలి? అన్నీ ఎరిగిన దేవుని వద్దకు నువ్వు రాగలగాలి. ఈ రోజున మనం మరలా చెబుతున్నాను, నిన్నదర కూడా మనం ఆ మాట గమనించాం. ఈ రోజున నెల్లూరులో, కృష్ణపట్నంలో ఆనందయ్య గారి దగ్గర చాలామంది పరుగులు వెళుతూ ఉన్నారు. ఆయన దగ్గర వెళితే బాగుపరచబడతామని. అండ్ ఎందుకు ఈ మాట మీతో మాట్లాడతారంటే, ఆయనకి తెలిసింది ఈ వైరస్కు ఎటువంటి మందు వాడితే తగ్గుతుంది, లేదా లక్షణం వచ్చి పెట్టక్కర్లేదు, చాలా సులభంగా మనం ఈ వ్యాధిని నయం చేయొచ్చని అతను ఒక మందును కనిపెట్టాడు. దానికోసం అందరూ పరిగెడుతున్నారు. అంటే ఈ రోజున ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, సమస్తం ఎరిగిన వాడు, నీ గురించి నా గురించి సమస్తం కూడా తెలిసిన వారు ఎవరున్నారంటే దేవుడు. అటువంటి దేవుని వద్దకు ఎందుకు రాలేకపోతే, అందుకనే వాక్యం కోసం దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చింది. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు ఆహ్వానిస్తుంటే, ఎందుకు ఈ రోజున లోకం దేవుని వద్దకు రాలేకపోతుంది? దేవుడికి అన్నీ తెలుసు, ఆయనకి తెలియనిదంటే. అందుకనే ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదు. యెహోవా కన్ను లోకమంతటా కూడా సంచారం చేస్తున్నదనే మాటలు మనం ఎరిగిన వారు ఉంది. ఎందుకు మనం దేవుడిని ఆశ్రయించకుండా, ఎందుకు మనం దేవుడిని బ్రతిమలాడుకోవట్లా, ఎందుకు మన దేవునికి మనం లోబడి జీవించట్లా? రాత్రి కావాల్సిన మాటలు మన హృదయాల్లో మనం వాటిని మననం చేసుకొస్తే ఆడుకోవచ్చు. తర్వాతగా మనం చూస్తే ఈ 11వ అధ్యాయంలో జోఫర్ మాట్లాడుతూ 12వ వచనం మాట అన్నాడు, అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ బుద్ధిహీనుడు వివేకి కాదు. ఈ మాట చదువుతున్నప్పుడు మనము బిలామును చూడొచ్చు. సంఖ్యాకాండంలో బిలాముతో గాడిద మాట్లాడిన మాట మనం చూడొచ్చు. అంతవరకు బిలాము దేవుని ప్రవక్తగా ఉన్న బిలాము ఆశీర్వదించబడిన ప్రజలైన వారిని, దీవించబడిన ప్రజలైన వారిని, దేవుని పిల్లలైన వారిని శపించడానికి బాలాకి చేయంటక, మోయాబు రాజు బాలాకి చేయంటక ఆ వెండి కొరకు ఆశపడి తిన్నని మార్గం విడిచి తప్పిపోయిన వాడిగా ఉన్నాడు. అప్పుడు బిలాములకు బుద్ధి నేర్పడానికి దేవుడు గాడిదకు వాక్కునిచ్చాడు. అయితే సంఖ్యాకాలంలో జరిగిన ఈ సంగతి కంటే ముందుగానే దేవాది దేవుడు జోఫర్ ద్వారా మనం చూస్తే యోబు గ్రంథం 11వ అధ్యాయంలో 12వ వచనం అన్నాడు, అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ బుద్ధిహీనుడు వివేకి కాడు. ఈ రోజున పిల్లలు దేవునికి గ్రంథం ఎంత స్పష్టంగా ఈ మాటలు మాట్లాడుతుందో ఒకసారి గమనించండి. ఎప్పుడు బుద్ధిహీనుడు వివేకిగా మార్చబడతాడు అని రాయబడుతుందంటే, అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ. బిలాముకు గాడిద మాట్లాడితేనే కానీ బుద్ధి రాలా, గాడిదకు దేవుడు వాక్కునిస్తేనే కానీ అర్థం కాలా తాను ఎంత భయంకర పరిస్థితులు ఉన్నాడో. శపించడానికి వెళ్ళిపోతున్నాడు. దీవించబడిన ప్రజలను, ఆశ్రయించబడిన ప్రజలను శపించడానికి గాడిదలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ గాడిద ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు దానిని దండిస్తున్నాడు. అటువంటి పరిస్థితిలో దేవుడు గాడిదకు వాక్కునిచ్చాడు.
ఈ రోజున పిల్లల వాక్యంలో రాయబడిన ప్రతి మాట కూడా నెరవేర్పు ఉంది, రాయబడిన ప్రతి మాట కూడా నెరవేరుతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇక మనం 12వ అధ్యాయం పోతాం. ఇంకా చాలా సంగతులు 11వ అధ్యాయం ఉన్నాయి, కానీ 12వ అధ్యాయం పోతాం. 12వ అధ్యాయంలో జాఫర్ యొక్క మాటలకు ప్రత్యుత్తరముగా అక్కడ యోబు మాట్లాడుతున్నట్టు కొన్ని మాటలు మనము ఆలోచన చేయగలిగితే ఒక మాట మనం ఆలోచిద్దాం. ఇందులో ప్రధానంగా 12వ వచనం, వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది, దీర్ఘాయువు వల్ల వివేచన కలుగుతున్నది అని మీరు చెప్పుదురు. అంటే మీరు గమనించగలిగితే యోబు ఏమంటున్నాడంటే జాఫర్ యొక్క మాటలకు ప్రతిస్పందనగా ఏమంటాడంటే వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది. ఎవరి దగ్గర జ్ఞానం ఉన్నదట? వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది, దీర్ఘాయువు వల్ల వివేచన కలుగుతున్నదని మీరు చెప్పుదురు. కానీ 14 చూస్తే ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరునో మరలా కట్టజాలు. ఆ పైన 13 అంటున్నాడు, జ్ఞాన శౌర్యములు ఆయన వద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. అంటే యోబు ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నాడు అంటే, మీరు 2వ వచనం చూస్తే మీ నిజముగా లోకంలో మీరే జనులు, మీతోనే జ్ఞానము గతించిపోను అని మాట్లాడుతూ, నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను కాను, మీరు చెప్పిన వాటిని నేను ఎరుగిన వాడవుడు అని అక్కడ యోబు ప్రత్యుత్తరంగా జాఫర్ యొక్క మాటలకు ప్రత్యుత్తరంగా మాట్లాడుతుంటే మాటలు మనం చూస్తున్నప్పుడు వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది అనుకుంటున్నారు, దీర్ఘాయువు వలన వివేచన కలుగుతున్నది అనుకుంటున్నారు. కానీ జ్ఞాన శౌర్యములు దేవుని యొద్ద ఉన్నవి. జ్ఞానవంతుడు ఎవరు అంటే దేవుడు. అందుకనే మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయట్లా అతడు దేవుణ్ణి అడిగవలను. ఆయన ఎవరిని గద్దెంపక ఆయన అందరికీ ధారాళముగా దయచేయబడిన మాట యాకోబు పత్రికలో మనం చూస్తాం. దేవుని వద్ద బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు కూడా ఆయనందే గుప్తమైన విషయాన్ని మనం ఎరిగిన వారు ఉన్నాం. ఇక చివరిగా 13వ అధ్యాయం నుండి మాట మనం చదువుకుని మనము ముగించుకుందాం. 13వ అధ్యాయంలో కూడా అనేకమైన మాటలు ఉన్నాయి, కానీ సమయాన్ని బట్టి నా మాటలు నేను ముగించాలని ఇష్టపడుతున్న ఒక మాట నేను చెప్పి 15వ వచనం, 13వ అధ్యాయం 15వ వచనంలో చాలా విలువైన మాట, బలమైన మాట, చాలా అద్భుతమైన మాట. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. సర్వసాధారణంగా ఇది కొంతమంది భార్యలు మాట్లాడుతూ ఉంటారు. తమ భర్త ఎంత కష్టపెట్టినా, ఎన్ని బాధలకు గురి చేసినా, ఎన్ని సమస్యలకు గురి చేసినా, ఎంతగా కొడుతున్నా తిడుతున్నా పడతారండి కొంతమంది భార్యలు. వారిని అభినందించాలి నిజంగా. కొంతమంది భార్యలు తమ భర్తలు ఎంతగా వారిని రాచి రంపాన్ని పెట్టినా కూడా చాలా సహిస్తారు, చాలా ఓర్చుకుంటారు. ఎందుకంటే వారి భావం ఏంటంటే, కొంతమంది స్త్రీలు చెబుతుంటారు ఏంటంటే, భర్తే దేవుడు, నా దేవుడు అండి అంటారు. ఎవరు దేవుడు? తన భర్తే తన దేవుడు అంటారు. ఇప్పుడు యోబు ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఎవరు చేస్తారండి అలాగా? యోబు నన్ను దేవుడు చంపేసినా పర్వాలేదు, కానీ నేను ఆయన కొరకే నేను కనిపెడుతున్నాను. దేవుడు నమ్ముకున్నాం, ప్రభువు నమ్మం, దేవుడిని విశ్వాసం ఉంచాం, శ్రమలు కలుగుతున్నాయి, వాక్యం వస్తుంది. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అట్లా అన్నాడు. తిమోతి పత్రుడు అన్నాడు, సద్భక్తితో ఎవరైనా సద్భక్తితో బ్రతుకు నిర్దేశించిన వాడు హింస పొందుతాడు అన్నాడు. మనము ఆదిమ సంఘములు మనం చూస్తే, అపోస్తులు మనం చూసినప్పుడు, ఆదిమ సంఘాలు మనం చూసినప్పుడు వారు యెరూషలేములో ఉన్న సంఘానికి గొప్ప హింస కలిగింది. పౌలు అంటున్నాడు కొరింథీ పత్రికలో, నేను అనేక మార్లు దెబ్బలు తిన్నాను, చాలా బాధలు పడ్డాను, హింసలు పడ్డాను అని కొరింథీ పత్రికలో కూడా పౌలు తెలియజేస్తాడు. ఇవన్నీ చదువుతుంటే ఈరోజు క్రైస్తవ్యాన్ని మనం చూసినప్పుడు ఏదైనా చిన్న బాధ కలిగితే సంఘాన్ని మారిపోవడం, విశ్వాసాలను మార్చేసుకోవడం, ఇవన్నీ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తాం. ఎవడో వస్తాడో మా దగ్గరికి వస్తే మీకు అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెబితే వాడి మాట విని వాడి వెనుక వెళ్ళి ఎంతోమంది తమ ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని పాడు చేసుకున్నట్టు వారు ఉన్నారు. ఎందుకు ఈ మాట మీతో మాట్లాడుతుంటే, యోబు గ్రంథంలో ఈ 13వ అధ్యాయం మనం చూసినప్పుడు ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. శద్రకు మేషకు అబేద్నెగోల విశ్వాసం ఎలా ఉంది? మేము చచ్చిపోతాం. ఎవరి కోసం చచ్చిపోతామంట? దేవుడి కోసం. నీవు నిలబెట్టించిన బంగారు ప్రతి మేము మొక్కం, కానీ మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. రక్షించకపోయినా సరే మేము నీవు నిలబెట్టించిన బంగారు ప్రతి మేము మొక్కమన్నాం. దేవుడి కొరకు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు శద్రకు మేషకు అబేద్నెగోలు.
దానియేలు కూడా ముమ్మారు మోకాళ్ళ దేవునికి ప్రార్థన చేస్తాం. 30 రోజుల వరకు కూడా ఎవరు ప్రార్థన చేయకూడదని చెప్పినా కూడా అతను ముమ్మారు మోకాళ్ళ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సింహాల గుహలో పడద్రోయబడ్డాడు. అంటే ఎందుకు ఈ విషయాలు, ఈ సందర్భాలు మీతో మాట్లాడుతున్నట్టే, ఈ రోజున నీవు నేను మనమందరము కూడా పిల్లరా, దేవుని నమ్మిన మనం, దేవుని విశ్వసించిన మనం, ఏదైనా మన జీవితంలో సమస్యలు ఎదురవుతున్నప్పుడు, ఈ మధ్యకాలంలో మనం చూసినప్పుడు ఎక్కువగా సేవకులు ఈ వైరస్కు గురై ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సేవకులు, వారి కుటుంబాల్లో మనం చూస్తున్నాం. ఏమనిపిస్తుంది? దేవుడు నమ్ముకున్నాం కదా, ఎందుకు దేవుడు మమ్మల్ని ఈ భయంకర వైరస్ నుంచి విడిపించలేదు అని ఒక రకమైన అవిశ్వాసము, అజ్ఞానము బయలుదేరి అపవాది గర్జించడం వల్ల ఎవరు విడుదలను ఎదుగుచూ తిరుగుచూ దేవుడిని నిన్ను వేరు చేసేటువంటి వాడు. కానీ వాక్యం వస్తుంది, ఎంత కష్టమైన, నష్టమైన, శ్రమ కలిగిన, శోధనైన, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, ఇరుకులైన, ఇబ్బందులైనా, ఏదైనా సరే దేవుని విడిచిపెట్టే ఆ ప్రశ్న మనసు మనలో ఉండనే యోబదే తెలియజేస్తాం. ప్రార్థన చేసి ముగించుకుందాం. తనలో వచ్చండి ప్రార్థన గురించి. పరమదాసునుడి మా పరమ తండ్రి, పరిశుద్ధుడైన మహోన్నతుడా, మహాగురుడా, మహోన్నతుడు, ఇంతవరకు మీ బిడ్డలుగా, మీ పిల్లలుగా, తండ్రి సంఘముగా మేము కూడినాం. అనేక మంది మా బిడ్డలు ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా, అలాగే ఈ మైక్ ద్వారా అనేక మంది ఈ కార్యక్రమం పొందిన బిడ్డలందరూ బట్టి ప్రార్థన చేస్తాం. పొందిన బిడ్డలందరూ మీరు దీవించండి, ఆశ్రయించండి. ఈ కార్యక్రమం అంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నారు. ఈ రాత్రికాల శ్రోతని మీరు మాకు వినిపించిన మీ విలువైన మాటల వరకు తను మీరు పొందినారు. యోగ గ్రంథము 11, 12, 13 అధ్యాయాల నుండి మీ విలువైన సంగతులను మీరు మాకు నేర్పించారు, మీకు పొందినారు. ఎందరైతే ప్రతిదినం మీ వాక్యాన్ని మీరు గ్రంథాలు చదువుతున్నారు, ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశ్రయించండి. ఇప్పుడు ఎవరైతే చదవని వారు ఉన్నారో, ప్రార్థించిన వారు ఉన్నారో, తను వారందరూ కూడా మా తల్లి, వారు మా తల్లి చదివి ధన్యత పొందుకున్నట్లుగా, ప్రార్థించి మీ దీవెన పొందుకున్నట్లుగా సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాం. నేను ఈ దినమంతట్లో మీ కృపకు తోడుగా ఉంచాను, మీకు స్తోత్రాలు తీసుకొచ్చాం. నాయన తండ్రి, ఈ రాత్రి కాలంలో ఇంతవరకు మీకు మా తల్లి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని గణపరుచుకునే భాగ్యాన్ని, అంటే ధన్యతలు తండ్రి మీరు మాకు అనుగ్రహింపజేశారు తండ్రి. మీ నామకు స్తోత్రాలు తీసుకొచ్చాం. ఇది నా తల్లి సర్వతండి, మా గ్రామంలో గ్రామ నాయకులు, దేశంలో దేశ నాయకులు, అధికారులు, మంత్రులు దీవించండి. వారు మంచి పరిపాలన మాకు అందించిన జ్ఞానాన్ని మీరు తెచ్చమని ప్రార్థన చేస్తాం తండ్రి. లోకం అంతా కూడా వైరస్ ప్రభావానికి గురైనట్టుగా, ప్రాముఖ్యంగా భారతదేశం అంతా కూడా ఇక్కడ వైరస్ ప్రభావం నానాటికి విస్తరిస్తుండగా మీ ధైర్యం, మీ కృపను మా పట్ల మాత్రం చూపించండి తండ్రి. త్వరలోనే భయంకరమైన వైరస్ వచ్చి తండ్రి మేమందరం కూడా విడుదల పొందినట్లుగా, స్వస్థ పొందినట్లుగా సహాయం తెచ్చని వేడుకొచ్చాం తండ్రి. మీరు మాత్రమే సమస్యను కూడా ఎరిగిన వారు అని వాక్యంలో మాత్రం మీ వాక్యం మీరు మాకు నేర్పించారు, మీకు స్తోత్రం తండ్రి. మీకు మా తండ్రి సమస్తం కూడా మాకు మీరు మాత్రం ఎరిగిన ఒక గొప్ప దేవుడు, సహాయం తెచ్చండి, గొప్ప కార్యం జరిగించండి. ఇదిగో నా తండ్రి, వైరస్లకు సరైన మందు మా తండ్రి కనిపెట్టి కలిగి ఉన్నారు, మేము నమ్ముచ్చిన మాత్రం మీకు మీ చిత్తం త్వరలోనే కదా ఈ దేశం అంతా కూడా అక్కడ మాత్రం అక్కడ ముందు మా తండ్రి అనేక మందికి మాత్రం చేర్చబడి, తద్వారా మాత్రం అనేక మంది స్వస్థత పొందినట్లుగా, అనేక మంది ఆరోగ్యాన్ని పొందుకున్నట్లుగా సహాయం తెచ్చిపెట్టుకోవచ్చు. ఎంతోమంది ఈ వైరస్తో మాత్రమే పోరాటం చేస్తున్నట్టు వారు ఉన్నారు. కానీ వారికి అందరికీ దేవ మీరు విడుదల తెచ్చమని మాత్రం వారికి మాత్రం విడుదల తెచ్చని ప్రార్థన చేస్తూ తండ్రి మీకు ఉందరాలు తండ్రి. అలాగే మాత్రం అనేక మంది ఈ వైరస్ వారిని గురేమో మరణించిన వారి కుటుంబాలను బట్టి వేడుకొచ్చాం. వారి కుటుంబానికి మీరు ఆదరణ, ఓదార్పు, ధైర్యంలో నెమ్మదిని తెచ్చమని వేడుకొచ్చాం. నేను ఈ దినాన్ని మాత్రం మా ప్రియ తల్లి లక్ష్మీకాంత్ గారి యొక్క ఆదరణ కుటుంబం మాత్రం మీరు జయకరంగా జరిగించాలి. మీకు వందనాలు. ఆ కుటుంబానికి మీరు ఆదరణ, ఓదార్పును, ధైర్యము, నెమ్మదిని, నిరీక్షణ మాత్రం మెండుగా తెచ్చమని ప్రార్థన చేస్తాం. మా గ్రామంలో అనేక మంది వైరస్ను గురైన వారు ఉన్నారు బట్టి ప్రార్థన చేస్తాం. మాత్రం మీకు అసాధ్యమైనది మాత్రం ఎదురు సమస్తము సాధ్యమే, సహాయం తెచ్చండి. మీ గొప్ప కార్యం జరిగించండి. మీ గొప్ప అద్భుత కార్యం జరిగించి మాత్రం త్వరలోనే మా గ్రామంలో ఉన్న మాత్రం వైరస్ ప్రభావం అంతా కూడా పూర్తిగా తొలగిపోయినట్లుగా సహాయం తెచ్చి వెళ్ళిపోవచ్చు. మా గ్రామమే కాదు, అనేక చోట్ల, అనేక ప్రాంతాల్లో మాత్రం ప్రాంతాల్లో మాత్రం ఎక్కడైతే మాత్రం వైరస్ ప్రభావం అధికంగా ఉంటుందో అక్కడ వైరస్ ప్రభావం అంతా కూడా తొలగించబట్టగా సహాయం తెచ్చుకుని మా దేవసంలో ప్రార్థన చేస్తాం. ఈ రాత్రి కాలం మాకు అందరికీ దేవ సుఖనదలు తెచ్చండి. మేము వేగం లేచి ముగించుకునే భాగ్యం తెచ్చండి. రేపటి ఆరాధన కార్యక్రమాలు ప్రతి కుటుంబం కూడా వారి కుటుంబాల్లో ఉంటూ దేవుని మూడు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించుకునే బిడ్డలుగా ఉండగలిగే ధన్యతను తల్లి మీరు వాళ్ళకి దయచేసి ప్రార్థిస్తాం. మందిరములో కూడుకోలేకపోయినా వారి కుటుంబాల్లో మాత్రం 2-3గా కూడి మిమ్మల్ని స్తుతించినట్లుగా, ఆరాధించినట్లుగా మాత్రం మీ గొప్ప కార్యం జరిగించడం ప్రార్థన చేస్తాం. విశ్వాసంలో బలపరచబట్లుగా మాత్రం విశ్వాసం మేము మరుగుగా, మాత్రం మీకు జ్ఞానం మేము మరుగుగా అభివృద్ధి పొందినట్లుగా దేవా మీరే సహాయంతో నడిపించి మహిమ పొందుకోమని కృప చూపించడం, దీవించి ఆశ్రయించడం, మా ప్రార్థన మండించి మా పాపం క్షమించి తెచ్చిన ప్రార్థన అంగీకరించడం, మా ప్రభువులో ఒక రక్షకుడు
యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.